అందరికీ నమస్కారం. నేను మీ వడ్లాని ఆంజనేయులు, ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండల జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆయన మీద 2 రోజుల నుంచి యూట్యూబ్లోనూ, సోషల్ మీడియాలోనూ, టీవీలోనూ, మీడియా ఛానల్లోనూ వస్తున్నటువంటి ఆరోపణల మీద నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి మీటింగ్లో మాట్లాడుతూ ఈ అరవ శ్రీధర్ అనే వ్యక్తి, ఈ ఎమ్మెల్యే అసలు వీడు మనిషే కాదు అని కొన్ని వేదాలు మాట్లాడారు. ఆయన మాట్లాడడంలో తప్పు కాదు. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అలాంటి సందర్భంలో కూడా ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే చాలా బాగుండేది. అప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అవంతి శ్రీనివాస్ గారు సంభాషణలు కానీ, గోరంట్ల మాధవ్ గారి న్యూడ్ వీడియో కాల్స్ ఆ సంభాషణలు కానీ, లేదా అనంతబాబు చేసినటువంటి వీడియో కాల్స్ కానీ, న్యూడ్ వీడియో కాల్స్ కానీ, లేకపోతే అంబటి రాంబాబు గారి యొక్క గంట అరగంట సంజన సుకన్య ఇలాంటి వాటి మీద కూడా స్పందించి ఇదే విధంగా అప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నట్టయితే చాలా హుందాగా చాలా బాగుండేది. ఈ విషయాల మీద మీరు మాట్లాడితే ఎలా ఉందంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. ఎందుకంటే ఇలాంటి రైల్వే కోడూరు ఎమ్మెల్యే తప్పు చేసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఒక నిజ నిర్ధారణ కమిటీ 3-man కమిటీ వేయడం జరిగింది. ఒకవేళ అది నిజమైన కమిటీ కనుక దాన్ని నిర్ధారణ చేస్తే ఆయన మీద తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే జనసేన పార్టీ అనేది ఒక సైద్ధాంతిక బలంతో నడిచేటువంటి పార్టీ. జనసేన పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఎవరు తప్పు చేసినా ముందు ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఇష్యూ బయటకు వచ్చిందో అప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని పార్టీ కార్యకలాపాల నుంచి దూరంగా ఉంచుతూ ఒక పత్రిక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది పార్టీ ఆఫీస్ నుంచి. ఇలా ఎటువంటి తప్పు జరిగినా, పార్టీ అంటే ఒక సముద్రం లాంటిది, దాంట్లో ఎంతోమంది వ్యక్తులు ఉంటారు. ఎక్కడ ఏ తప్పు జరిగినా దాన్ని పార్టీకి అంటగట్టి, పార్టీ అధ్యక్షుడికి అంటగట్టి దాన్ని పార్టీ మొత్తానికి రుద్దాలనుకుంటే అది చాలా తప్పు. ఇకపోతే కొంతమంది ఈ ఇష్యూని ఎంత హైలైట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నట్టయితే ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలోకి కావాల్సినటువంటి నిధులను ఏర్పరచడం కోసం, ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం ఢిల్లీ వెళ్ళి ఆయా మంత్రులతోనూ ఆయన కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను మంజూరు చేయించడానికి వెళ్ళి వాళ్ళందరూ కలిసి ఆయన కష్టపడుతున్నటువంటి తీరును ఎటువంటి మీడియాలోనూ చూపించకుండా టాపిక్ని డైవర్ట్ చేసి ఈ వ్యవహారం మొత్తం అంతా కూడా డైవర్ట్ చేయడానికే వైసీపీ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక కుట్ర. అలాగే కొంతమంది వైసీపీ శ్రేణులు గుడిమెట్లు కడుగుతూ మా మీద లేనిపోయిన అబండాలు వేశారు, జంతు కొవ్వు కలవలేదని కమిటీ నిర్ధారణ చేసింది, మా మీద లేనిపోయిన ఎలిగేషన్లు వేశారని చెప్పి. అరే బాబు, అసలు అది జంతు కొవ్వు కలవలేదని, అసలు అది నెయ్యే కాదని కమిటీ నిర్ధారణ చేసింది. మీరే దాన్ని ఒప్పుకోండి. ఎందుకంటే దాంట్లో జంతు కొవ్వు కలవలేదు కాబట్టి మేమే తప్పు చేయలేదు. జంతు కొవ్వు కలవడానికి అసలు నెయ్యే కాదు, విష పదార్థాలు కొన్ని రకమైన రసాయనాలతో తయారు చేసినటువంటి అసలు నెయ్యే కాని దాన్ని నెయ్యి అని చెప్పి తీసుకొచ్చి ఆ తిరుపతిలో లడ్డూలు తయారు చేసే దాంట్లో ఉపయోగించి అక్కడికి వచ్చేటి హిందూ భక్తుల మనోభావాలు, ఆరోగ్యాలు దెబ్బతీసే విధంగా అలాంటి పదార్థాలతో లడ్డూలు తయారు చేసి, ప్రసాదాలు తయారు చేసి విక్రయించి, అప్పుడు ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి ఆయన ఒక క్రిస్టియన్ అయినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ గుడికి చైర్మన్గా చేసి అక్కడ ఉన్నటువంటి గుడికి వచ్చేటువంటి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా, వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతీసే విధంగా చేసినటువంటి వైసీపీ పార్టీ మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. జై జనసేన, జై హింద్, జై భారత్, జై భీమ్.